A very good afternoon to you all. Honorable Minister of Education Department, Government of Telangana. Telangana State Council of Higher Education Chairman, Professor Papireddy Garu. Commissioner of Technical Education, Sri Naveen Mittal IAS Garu. Vice Chairman, Telangana State Council of Higher Education, Professor Limbadri Garu, Professor Venkatramana Garu. My esteemed colleague, Professor Manjur Hussain, Registrar of the University. Co-convener, Professor Chandra Mohan, Coordinator, Professor Ravindra Reddy. Other distinguished invitees, my colleagues from the university and university officials, directors, principals, మీడియా మిత్రులందరికీ, మిగతా విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం తెలుపుతున్నాము. ఈరోజు టీఎస్ఎంసెట్ 2020 ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి ఏవైతే ఎగ్జామ్స్ మనం 4 రోజులు 8 సెషన్స్లో కండక్ట్ చేసినామో వాటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ను ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. గౌరవ విద్యాశాఖ మంత్రి గారు, మిగతా తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, మిగతా అతిథులు సమక్షంలో ఈరోజు రిజల్ట్స్ ఇవ్వడము, టాప్ ర్యాంకర్స్ని కూడా అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ కోవిడ్-19 పాండమిక్ సందర్భంలో కూడా మనము ఈ ఎగ్జామ్స్ పకడ్బందీగా నిర్వహించడం జరిగింది. మీడియా మిత్రులందరూ కూడా మీరు విద్యార్థులకు, తల్లిదండ్రులకు, మిగతా అందరికీ కూడా ఎంతో సహకరించి ఈ ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో మీది కూడా ఎంతో ఉన్నతమైన పాత్ర ఉన్నది. సో ఐ విల్ గివ్ ఏ బ్రీఫ్ రిపోర్ట్ అబౌట్ ది కండక్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ and number of candidates attended and qualified for TSMCET 2020 engineering stream. This TSMCET 2020 on behalf of Telangana State Council of Higher Education we have conducted from JNTU Hyderabad, and for the engineering stream 4 తేదీల్లో సెప్టెంబర్ 9, 10, 11 మరియు 14 తేదీల్లో ప్రతిరోజు 2 సెషన్స్, మొత్తం 8 సెషన్స్ నిర్వహించడం జరిగింది. 1,43,265 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అందులో 1,19,183 మంది విద్యార్థులు హాజరవ్వడం జరిగింది. పర్సంటేజీ దృష్ట్యా చూస్తే కనుక మనకు 83.19% విద్యార్థులు అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే విద్యార్థుల అవగాహన కోసం మనము వెబ్సైట్ ద్వారా వారికి ప్రాక్టీస్ టెస్ట్, మాక్ టెస్ట్ లాంటివి కూడా నిర్వహించడం జరిగింది. ఈ ఎగ్జామ్స్ పకడ్బందీగా చేయాలనే ఉద్దేశంతో అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దాదాపుగా 600 మంది ఇన్విజిలేటర్సు, 110 మంది అబ్జర్వర్సు, 30 మంది స్పెషల్ అబ్జర్వర్సు, 102 చీఫ్ సూపరింటెండెంట్స్ ఈ ఎగ్జామ్కు నిర్వహించడం అనేది జరిగింది. అట్లాగే ఈ ఎగ్జామ్స్కి ఏదైతే ఒకటిదానికంటే ఎక్కువ సెషన్స్ మనం నిర్వహించడం జరిగినప్పుడు నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుంది. మనం 8 సెషన్స్ చేశాం కాబట్టి దాని ప్రకారం నార్మలైజేషన్ అనేది కూడా చేయడం జరిగింది. తర్వాత రిజల్ట్స్ సంబంధించిన డీటెయిల్స్కి వస్తే 1,43,326 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అందులో 1,19,183 మంది విద్యార్థులు హాజరవ్వడం జరిగింది. వారిలో 89,734 మంది విద్యార్థులు క్వాలిఫై అవ్వడం జరిగింది. సో అంటే పర్సంటేజ్ రీత్యా చూసుకుంటే 75.29% విద్యార్థులు ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ స్ట్రీమ్లో క్వాలిఫై అవ్వడం జరిగింది. మిగతా స్టాటిస్టిక్స్ కూడా పత్రికా మిత్రులందరికీ కూడా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా ఈ డీటెయిల్డ్ మెటీరియల్, స్టాటిస్టికల్ డీటెయిల్స్ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేను గవర్నమెంట్ అఫీషియల్స్ని, మాకు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ద్వారా ఈ బాధ్యతను జేఎన్టీయూ హైదరాబాద్కు అప్పగించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మిగతా ప్రభుత్వ ఉన్నతాధికారులకు కూడా మా జేఎన్టీయూ తరపున, నా తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతున్నాను. ఇప్పుడు
మీరు ఏమన్నా చెప్తారంటే చెప్పండి. So, release of CD by the Honorable Minister of Education and other guests. ముందు టాపర్స్ను రిలీజ్ చేసే ముందు మినిస్టర్ గారికి పుష్పమాల. ఇప్పుడు స్టేట్లో టాప్ 10 ర్యాంకర్స్కు సంబంధించిన వివరాలు గౌరవనీయుల మంత్రి గారు అనౌన్స్ చేస్తారు. ఈ 1920 టాప్ 10 ర్యాంక్స్ ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో వచ్చిన వాళ్ళది ఇప్పుడు గౌరవనీయులు సబ్దా ఇంద్రారెడ్డి గారు వినిపిస్తారు. ఒకటి అనౌన్స్ చేస్తున్నాను అందరికీ. అందరికీ నమస్కారం. గౌరవ చైర్మన్ గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన కమిషనర్ గారు టెక్నికల్ ఎడ్యుకేషన్ నవీన్ మిట్టల్ గారికి, ఎంసెట్ కన్వీనర్ గారికి గోవర్ధన్ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు రిజిస్ట్రార్ గారికి, వైస్ చైర్మన్ లింబాద్రి గారికి, ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులకి, పత్రికా సోదరులకు అందరికీ నమస్కారాలు. ఈ సంవత్సరంలో కరోనా నేపథ్యంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్న సందర్భంలో ఉత్పన్నమైన పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. విద్యార్థుల భవిష్యత్తు ఇబ్బంది కలగకుండా, విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలగకుండా
జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సెట్స్ అన్ని కండక్ట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ప్రకారం ప్రయత్నం చేసిన సందర్భంలో కూడా ఆ రోజున్న పరిస్థితులు అటు తల్లిదండ్రులు కానీ ఇటు విద్యార్థులు కానీ ఒక విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొన్నాను, రాష్ట్రంలో కానీ దేశంలో ప్రపంచంలో కూడా. ఒకసారి ఎగ్జామ్స్ అవుతాయా కావా, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఎలా కండక్ట్ చేయాలి, పేరెంట్స్ ఎంత ఆందోళన పడ్డారో ప్రభుత్వం కూడా అదేవిధంగా ఆందోళన పడింది. పిల్లల్ని ఒకసారి ఎగ్జామ్స్కి పిలిచున్నప్పుడు వాళ్ళ పట్ల జాగ్రత్త తీసుకునే జాగ్రత్తల విషయంలో కూడా ఆ విధంగా ఆందోళన చెందిన సందర్భం ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అనుక్షణం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ ఎగ్జామ్కి పిలిచినా ఎంతమంది స్టూడెంట్స్ వచ్చినా వారి పట్ల జాగ్రత్త తీసుకొని వాళ్ళని సేఫ్ ఇంటికి పంపించాల్సిన బాధ్యత ఉంటుంది, అలా ఉంటేనే కండక్ట్ చేయండి అన్న సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇటు అధికారులు కానీ ఇటు ఉన్నత విద్యా మండలికి సంబంధించిన చైర్మన్ గారితో పాటు సభ్యులు, గౌరవ సభ్యులు, కన్వీనర్ గారు అందరు కలిసి ఈరోజు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సెట్స్ అన్ని కూడా పగడబందిగా నిర్వహించినందుకు ముందు విద్యామండలిని అదేవిధంగా కన్వీనర్ గారిని అధికారులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. సో ప్రత్యేకంగా తల్లిదండ్రులని స్టూడెంట్స్ని కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ధైర్యంగా వచ్చి ఎగ్జామ్స్ రాసినందుకు వారిని అభినందిస్తూ ఉన్నాను. తల్లిదండ్రులను కూడా అభినందిస్తూ ఈరోజు దాదాపుగా 1,43,000 మంది దరఖాస్తు చేసుకున్నారు ఎగ్జామ్ రాయడానికి. ఇంతకుముందే కన్వీనర్ గారు చెప్పినట్టు హాజరైన స్టూడెంట్స్ మాత్రం 1,19,183 మంది ప్రజెంట్ హాజరై ఉన్నారు. దాంట్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ 89,734 మంది స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యి ఉన్నారు. అంటే దాదాపుగా 78.29% క్వాలిఫై అయిన వాళ్ళు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతోమంది స్టూడెంట్స్ ఈరోజు ఎదురు చూస్తూ ఉంటారు, పేరెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు, ఎంతోమంది కళ కూడా ఇది. సో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఈ వేదిక మీద నుండి ప్రభుత్వం తరఫున. ఇదే కాకుండా క్వారంటైన్ టైంలో ఎవరైతే ఎగ్జామ్స్కి అటెండ్ కాలేదో, కొంతమంది పిల్లలు అటెండ్ కాలేదు, వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ రాయలేని పిల్లలందరినీ కూడా రిజిస్టర్ చేసుకుని ఎగ్జామ్ రాయకుండా ఉన్న పిల్లలందరికీ కూడా రేపు 8th రోజు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయబోతా ఉన్నాం. వాళ్ళకు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నాను. ఎగ్జామ్స్లో ప్రతిభ కనబరిచిన పిల్లలందరికీ కూడా మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తూ బంగారు భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి కళాశాల, మంచి కోర్సులను ఎంచుకోవాలని మరొకసారి కోరుకుంటూ, ఎందుకంటే మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది, మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. దీంట్లో సంతోషం, అందరూ బాగా రాస్తున్నాం. ఎప్పుడు కూడా ఫస్ట్ 10 ర్యాంక్స్ సంబంధించి అనౌన్స్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా అమ్మాయిలు అబ్బాయిలు పోటీ పడుతూ ఉండేవాళ్ళు. ఎక్కువ మటుకు అమ్మాయిలు ముందుంటూ అప్పుడప్పుడు కొంచెం ఇదిగా కూడా ఉండేది. కానీ ఈసారి మొత్తం అబ్బాయిలే వచ్చున్నారు 10 ర్యాంకులు కూడా. సో వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఫస్ట్ ర్యాంక్ హాల్ టికెట్ నెంబర్ చెప్పనా? సాయి తేజ, వారణాసి. ఫాదర్ నేమ్ రామయ్య, విజయ రామయ్య. హాల్ టికెట్ నంబర్ 2022024 E06002. కంగ్రాచులేషన్స్, ఫస్ట్ ర్యాంక్ అబ్బాయిది, కంగ్రాచులేషన్స్. సెకండ్ ర్యాంక్ హాల్ టికెట్ నంబర్ 2023 R01038. హాల్ టికెట్ నంబర్ యశ్వంత్ సాయి, సతీష్ బాబు ఫాదర్ పేరు. థర్డ్ ర్యాంక్ హాల్ టికెట్ నంబర్ 0205 R01321. ర్యాంక్ 3 తమ్మనబోయిన మణి వెంకటకృష్ణ, శ్రీనివాసరావు ఫాదర్ నేమ్. ర్యాంక్ 4 0205 A 02207. ర్యాంక్ 4th చాగరి కౌశల్ కుమార్ రెడ్డి, నీలకంఠ రెడ్డి అండి తండ్రి పేరు. అదేవిధంగా 5వ ర్యాంక్ 0204
E 06062. Rajpal, Adrik Rajpal. Jitender Rajpal, father name andi. Yeah, JUL also first rank. Like the 5 minutes. థ్యాంక్ యూ. ఈ ఈ ఈ అబ్బాయికి తెలంగాణ నుంచి వెళ్ళి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, తెలంగాణ స్టేట్ నుంచి వెళ్ళి, నాట్ ఫస్ట్ ర్యాంక్. 6వ ర్యాంకు హాల్ టికెట్ నెంబర్ 2025D 11106. అభ్యర్థి పేరు నాగెల్లి నితిన్ సాయి. అబ్బాయి ఫాదర్ పేరు నాగెల్లి సైదయ్య. ర్యాంక్ 7 హాల్ టికెట్ నెంబర్ 2023R02429. క్యాండిడేట్ నేమ్ తవ్వ EDNVS కృష్ణ తమల్. ఫాదర్ తవ్వ రమేష్. 8వ ర్యాంకు అభ్యర్థి హాల్ టికెట్ 2024E05009. అబ్బాయి పేరు అన్నం సాయి వర్ధన్. తండ్రి పేరు AVR రమణారెడ్డి. ర్యాంకు 9 హాల్ టికెట్ నెంబర్ 2022R0022309. అభ్యర్థి పేరు పెనాగ మూరి వి సాయి పవన్ హర్షవర్ధన్. తండ్రి పేరు రమేష్ కుమార్. లాస్ట్ నెంబర్ 10 ర్యాంక్ హాల్ టికెట్ నెంబర్ 2023R01151. అభ్యర్థి పేరు వారణాసి వచన్ సిద్ధార్థ్. ఫాదర్ నేము వారణాసి అనిల్ కుమార్. ఇది ఈ 2019-20 ఇంజనీరింగ్ స్ట్రీమ్. ఎప్పుడు కూడా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కలిసి డిక్లేర్ చేసేది, కానీ ఈసారి ఈ COVID-19 నేపథ్యం తర్వాత మాకు ఏదైతే సర్వీస్ ప్రొవైడర్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వాళ్ళకు ప్రీ షెడ్యూల్ అంటే వాళ్ళకి వేరే ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఇది ఇంజనీరింగ్ స్ట్రీము ఒకసారి, అగ్రికల్చర్ స్ట్రీము వేరేసారి కండక్ట్ చేసినాం కాబట్టి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకు కూడా మేము రిజల్ట్స్ను త్వరలోనే ప్రకటిస్తాం. ఇంతకుముందే మేడం గారు చెప్పినట్టుగా మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు అనేకమైన ప్రతికూల పరిస్థితులు ఉండే. చాలామంది విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ, సమాజంలో ఈవెన్ మీడియాలో కూడా రకరకాల అనుమానాలు, రకరకాల భయాందోళనలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా గవర్నమెంట్ మాకు ఇచ్చిన మద్దతు, ముఖ్యమంత్రి గారి మద్దతు, మాకు విద్యామంత్రి గారు ఇచ్చిన మద్దతుతోని మేము JNT సహకారంతో ఎటువంటి సమస్య రాకుండా ఈ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈసారి మీరు మీడియా వాళ్ళు కూడా చూసినారు. ఎందుకంటే 9 నుంచి వెళ్ళి 12 గంటల వరకు అంటే ఒక గంట, అంతకన్నా ఎప్పుడు కూడా 10 నుంచి వెళ్ళి 1 గంట వరకు ఉండేది. అటువంటిది మేము ఒక 1 అవర్ ముందు చేసినాం కాబట్టి కొందరు పిల్లలు కొంత ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొన్నారు. అటువంటి వాళ్ళకు కూడా ఫస్ట్ టైం మేము అఫీషియల్గా చెప్పలేదు, కానీ మేము అలో చేయడం జరిగింది. 5 నుంచి వెళ్ళి 10-15 నిమిషాల వరకు లేట్ వచ్చినా కూడా వాళ్ళు అలో చేసి, అంటే ఇప్పుడున్న COVID-19 కాంటెస్ట్లో వెలుసుబాటు కూడా వాడికి ఇవ్వడం జరిగింది. తర్వాత ఏదైతే ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్న టైంలో ఈ కోవిడ్ పాజిటివ్గా వచ్చి ఎవరైతే పిల్లలు ఎగ్జామ్స్ రాయలేకపోయినారో వాళ్ళ మా దగ్గరికి రావడం జరిగింది. వచ్చినప్పటికీ కూడా మేము చెప్పింది ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితులలో కోవిడ్ పాజిటివ్ వచ్చిన పిల్లలతో మిగతా పిల్లలను కలిపి ఎగ్జామ్ పెట్టడం సాధ్యం కాదు కాబట్టి మీకు ప్రత్యేకంగా పెట్టమని చెప్పడం జరిగింది. కాబట్టి దాని ప్రకారం మేము అప్లికేషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. దాదాపు 85 వరకు అప్లికేషన్స్ రావడం జరిగింది. ఆ ఎగ్జామ్స్ మేము 8 నాడు అయాన్ సెంటరు ఎక్కడంటే LB నగర్లో పెట్టడానికి కూడా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం జరగడం కోసం కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ అన్ని పరిస్థితుల దృష్ట్యా ముఖ్యంగా నేను అటు ప్రభుత్వానికి, ముఖ్యంగా విద్యామంత్రికి, JNTUకు, తర్వాత TCSకు వీళ్ళందరూ కూడా రాత్రింబవళ్ళు కష్టపడి అనేక ప్రతికూల పరిస్థితులలో బయటికి రావడానికి
భయపడే పరిస్థితులలో కూడా రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసి ఈ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. నైట్లో ఈ రిజల్ట్స్ తయారు చేయడానికి నైట్లో 2:33 PM వరకు కూడా వాళ్ళు 3 AM వరకు కూడా అంటే ఎర్లీ అవర్స్ వరకు కూడా వాళ్ళు పనిచేసారు. కాబట్టి ఈ రిజల్ట్స్ సాఫీగా రావడం జరిగింది. కాబట్టి మీకు CD కాపీలు మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మా వెబ్సైట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు దానికి పెట్టుకోవాలని కోరుతూ ముఖ్యంగా మేము ఫైనల్గా మీడియా మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీడియా ఈసారి చాలా ఒక నిర్ణయాత్మక పాత్ర పోషించింది. ఎందుకంటే ఎటువంటి రూమర్స్ కానీ ఎటువంటి విషయాలకు తావు లేకుండా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి పిల్లలను అటు తల్లిదండ్రులు కూడా మంచిగా గైడ్ చేసినందుకు వాళ్ళకు సాయం చేసినందుకు మరొకసారి మేము ప్రభుత్వం తరఫున నా తరఫున మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా ఇటువంటి సహాయ సహకారాలే కావాలని కూడా మేము కోరుకుంటున్నాం. సిడి నవీన్ మిట్టల్ గారు ఆ సిడి పాస్వర్డ్ Password worldpeace@2020. World Peace, World WORLDPEACE@2020. ప్రపంచ శాంతి. ఇప్పుడు నవీన్ మిట్టల్ గారు ఈ షెడ్యూల్ 2020 అడ్మిషన్ షెడ్యూల్ గురించి కొన్ని విషయాలు ఆనరేబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, కౌన్సిల్ చైర్మన్ గారికి, JNTU రెక్టర్ మరియు కన్వీనర్ ఎంసెట్ గారికి, వైస్ చైర్మన్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ మరియు రిజిస్ట్రార్ JNTU తర్వాత చేసిన అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ ఎంసెట్ 2020 రిజల్ట్ మన ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం మీ అందరికీ తెలుసు, ఈ కోవిడ్ వలన మన చాలా డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది, ఈ టెస్ట్. దీనికి సంబంధించిన ఏర్పాటు చేయడానికి కన్వీనర్ ఎంసెట్ ప్రొఫెసర్ గవర్ధన్ గారికి మరియు JNTU టీం అందరికీ, ఈ టెస్ట్ కోసం పనిచేసిన అందరికీ నేను ధన్యవాదాలు చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం లేకుండా చాలా పకడ్బందీగా ఈ ఎంసెట్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా మనం రిలీజ్ చేశాము. ఇవాళ న్యూస్ పేపర్స్కి రేపు మార్నింగ్ యాడ్ కోసం కూడా మనం చేశాము. సో రేపు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. 9th నుంచి అంటే అక్టోబర్ 9వ తారీఖు నుంచి మన రాష్ట్రంలో ఉన్న కౌన్సిలింగ్ సెంటర్స్ 36 కౌన్సిలింగ్ సెంటర్స్ మనం మొత్తం రాష్ట్రంలో ఏర్పాటు చేశాము. ప్రతి జిల్లా కేంద్రంలో కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుంది. హైదరాబాద్లో ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ స్లాట్స్ మేము ఫిక్స్ చేసాము. అంటే కోవిడ్ దృష్టితో అందరూ ఒకేసారి ఆ సెంటర్కి రాకుండా, ఇంతకుముందు గతంలో చూస్తే ర్యాంక్స్ ప్రకారం ఫుల్ డే ఒక ర్యాంక్ రేంజ్ ఇచ్చేవాళ్ళు. చాలా కొన్ని చోట చాలా ఎక్కువ క్రౌడ్ తయారయ్యేది, కొన్ని చోట ఖాళీగా ఉండేది. అది మేము లాస్ట్ ఇయర్ కొంత స్ట్రీమ్లైన్ చేశాము. ఒక గంట స్లాట్స్ ఫిక్స్ చేశాము. ఈసారి కోవిడ్ దృష్టితో అది హాఫ్ అన్ అవర్ స్లాట్స్లో బ్రేక్ చేశాము. ఒక హాఫ్ అన్ అవర్ స్లాట్స్లో ఒక 5 to 6 మెంబర్స్కి దాంట్లో టైం ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది. సో 9th నుంచి స్లాట్ బుకింగ్ మొదలవుతుంది. 12వ తారీఖు నుంచి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ 36 కౌన్సిలింగ్ సెంటర్స్లో జరుగుతుంది. ఈ
స్లాట్ బుకింగ్ 17 తారీఖు వరకు చేయవచ్చు. తర్వాత సర్టిఫికేషన్ వెరిఫికేషన్ 18 తారీఖు వరకు ఉంటుంది. ఈ సర్టిఫికేషన్ ప్రాసెస్ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా చాలా స్ట్రీమ్లైన్ చేశాము. మన రాష్ట్రంలో ఉన్న ఎంసెట్ రిజల్ట్ డైరెక్ట్గా మేము ఆ రోల్ నెంబర్ ప్రకారం తీసుకుంటున్నాము. ఆల్రెడీ ఎంసెట్లో కూడా క్యాప్చర్ అయి ఉంది అది. అదేవిధంగా కాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మేము డైరెక్ట్గా రెవెన్యూ సర్వర్తో డైరెక్ట్గా లింక్ చేశాము. సో ఆ కాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్ చేస్తే డైరెక్ట్గా ఆ సర్టిఫికేట్ డీటెయిల్స్ సర్వర్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. గతంలో అది ఫిజికల్గా వెరిఫికేషన్ అవసరం ఉండేది. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ స్టాఫ్ మేము పిలిచేవాళ్ళు, కానీ అది కంప్లీట్గా ఆన్లైన్ చేయడం జరిగింది. అది ఇప్పుడు కోవిడ్ టైంలో మనకు చాలా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే లోకల్ స్టేటస్ వెరిఫికేషన్ కోసం ఇది ఇంపార్టెంట్ ప్రాసెస్. అంటే వాళ్ళు తెలంగాణ లోకల్ ఉన్నారా లేదా, అది స్కూల్ సర్టిఫికేట్స్ ప్రకారం అది నిర్ధారించడం జరుగుతుంది. దాని ప్రకారం సుమారు ఒక 10 minutes ప్రాసెస్, 10 to 15 minutes ప్రాసెస్ ఉంటుంది. అది చేసుకొని వాళ్ళు ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయవచ్చు. మొత్తం రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్, దాంట్లో ఉన్న బ్రాంచెస్, ఆ క్యాండిడేట్స్ వాళ్ళ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయవచ్చు. ఆ ఆప్షన్ ఎక్సర్సైజెస్ 12 తారీఖు నుంచి 20 తారీఖు వరకు ఉంటుంది. 20 తారీఖు మిడ్ నైట్ ఈ ఆప్షన్స్ ఫ్రీజ్ అయ్యి 22 అక్టోబర్కి ఫస్ట్ అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. 27th వరకు పిల్లలు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయవచ్చు. తర్వాత ఇంకొక సెకండ్ ఫేజ్ ఉంటుంది దీంట్లో, అది 29th నుంచి స్టార్ట్ అవుతుంది. 29th వాళ్ళు స్లాట్ బుకింగ్ చేయవచ్చు. 30th నాడు సర్టిఫికేట్ బుకింగ్ ఇంకొక ఛాన్స్ ఇచ్చాము, అది 30th రోజు చేయవచ్చు. 30th, 31st మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయవచ్చు ఆన్లైన్గా. 31st నైట్ ఫ్రీజ్ అవుతుంది. 2 నవంబర్కి మళ్ళీ ఈ సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అది అలాట్మెంట్ అయిన తర్వాత 2nd నుంచి 5th నవంబర్ వరకు వాళ్ళు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవచ్చు. దాంతోపాటు 4th నవంబర్కి మేము మిగిలిన సీట్స్ కాలేజ్ మేనేజ్మెంట్స్కి స్పాట్ అడ్మిషన్గా ఫిలప్ చేయడానికి ప్యారలల్గా ఇస్తాము. ఆ ప్రాసెస్ 4th నుంచి మొదలవుతుంది. సో ఇది ఒక షెడ్యూల్. ఈసారి 89,734 స్టూడెంట్స్ దీంట్లో క్వాలిఫై అయినారు. సో అందరూ స్టూడెంట్స్ ఈ ఆన్లైన్ ప్రాసెస్కి ఎలిజిబుల్ ఉన్నారు. మైనారిటీ కాలేజెస్లో కొంత ఎంసెట్ క్వాలిఫికేషన్ లేకుండా కూడా డైరెక్ట్ సీట్స్ వాళ్ళకి అవైలబుల్ ఉంటాయి. మైనారిటీ క్యాండిడేట్స్కి వాళ్ళు కూడా ఎంసెట్ క్వాలిఫికేషన్ లేకుండా కూడా అప్లై చేయవచ్చు. తర్వాత స్పాట్ అడ్మిషన్స్కి కూడా ఎంసెట్లో క్వాలిఫై కాని వాళ్ళు సీట్స్ మిగిలితే ఆ కాలేజ్ మేనేజ్మెంట్స్కి ప్రాసెస్ ప్రకారం స్పాట్ అడ్మిషన్గా వాళ్ళు అక్కడ కూడా వెళ్ళొచ్చు. సో ఈ సందర్భంగా మరి ఒకసారి మన ఆనరబుల్ మినిస్టర్ గారికి మరియు చైర్మన్ కౌన్సిల్ గారికి, కన్వీనర్ ఎంసెట్ మరియు జేఎన్టీయూ టీం అందరికీ, రిజిస్ట్రార్ వారి టీం అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చేస్తున్నాం. కౌన్సిల్ వైస్ చైర్మన్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పి సభ ముగిస్తుంది. ఈడబ్ల్యూఎస్ సంబంధించిన ఇంకా జియో ఇష్యూ కాలేదు. సో జియో ఇష్యూ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. స్పోర్ట్స్ కోటాకి ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ జియో ఇష్యూ చేసింది. సో స్పోర్ట్స్ కోటా దీంట్లో ఇంప్లిమెంట్ అవుతుంది. సారీ, అఫిలియేషన్ ప్రాసెస్ ఆల్రెడీ మేము రివ్యూ చేసాము. మోస్ట్లీ మాకు రేపు సాయంత్రం కానీ ఎల్లుండి వరకు మాకు అఫిలియేషన్స్ డేటా వచ్చేస్తుంది, అది ఫీడ్ అవుతుంది. ఎందుకంటే యాక్చువల్ ఆప్షన్ ఎక్సర్సైజెస్ 12 తారీఖు నుంచి ఉంటుంది కాబట్టి మనకు టైం ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఈ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ vote of thanks by Professor Chandra Mohan, co-convener, TSMCET 2020. Dignitaries on the dais and off the dais, very good afternoon to all. It is my privilege to propose vote of thanks. I express my sincere thanks to Srimati
P. Sabita Indra Reddy Garu, Honorable Minister for Education, Government of Telangana, for sparing her valuable time and gracing this occasion. I express heartfelt thanks to Professor T. Papareddy Garu, Chairman, State Council of Higher Education, for his continuous support in conducting TSMCET 2020. I express my sincere thanks to the Commissioner of Technical Education for his continuous support. I express heartfelt thanks to Vice Chairman Limbadri Garu and Venkatramana Garu for continuous support for conducting the MSET. I express my heartfelt thanks to Professor A. Govardhan Garu, convener TSMCET 2020, and I express my thanks to the Registrar JN2H, and I express my thanks to the Ravinder Reddy coordinator, and also I especially thanks for the print and electronic media for supporting for conducting this MSET exam successfully, and also I express thanks to the service provider for providing good service, and finally I thank one and all for supporting this successful completion of the MSET. Thank you very much.